నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వైద్య రంగంలో చాలా ముఖ్యమైన మరియు సాధారణంగా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసే ఎకోస్ప్రిన్ ఏవి టాబ్లెట్ గురించి తెలుసుకుందాం. ఈ టాబ్లెట్ ఎందుకు వాడతారు, గుండె జబ్బులు ఉన్నవారికి ఇది ఎలా సహాయపడుతుంది మరియు దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా ఎకోస్ప్రిన్ ఏవి అంటే ఏమిటో చూద్దాం. ఇది ఒక కాంబినేషన్ మెడిసిన్. ఇందులో ప్రధానంగా 2 రకాల మందులు ఉంటాయి. అందులో మొదటిది ఆస్పిరిన్ 75 mg. ఇది రక్తాన్ని పల్చగా ఉంచడానికి సహాయపడుతుంది. రెండవది అటర్వోస్టాటిన్. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఈ రెండు కలిపి పనిచేయడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు కలగకుండా ఉంటాయి. ఈ టాబ్లెట్ను ప్రధానంగా గుండెపోటు రాకుండా నివారించడానికి, మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోకుండా చూడడానికి, రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి, అంతేకాకుండా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి దీన్ని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. అటర్వోస్టాటిన్ ఆ కొవ్వును తగ్గిస్తుంది. ఒకవేళ రక్తనాళాల్లో చిన్న గాయమైనా అక్కడ ప్లేట్లెట్స్ చేరి రక్తం గడ్డకట్టేలా చేస్తాయి. ఆస్పిరిన్ అనేది ఆ ప్లేట్లెట్స్ అతుక్కోకుండా చేసి రక్తం సాఫీగా ప్రవహించేలా చేస్తుంది. ఏ మందుకైనా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఎకోస్ప్రిన్ ఏవి వాడినప్పుడు కొంతమందిలో కడుపు నొప్పి లేదా యాసిడిటీ, ముక్కు నుంచి రక్తం కారడం లేదా చిగుల నుంచి రక్తం రావడం, కండరాల నొప్పులు, నీరసంగా అనిపించడం వంటి కొన్ని లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. మీకు విపరీతమైన కడుపు నొప్పి లేదా నల్లటి విరేచనాలు అవుతుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. ఈ మందు వాడేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ సలహా లేకుండా ఈ మందును వాడకూడదు. అంతేకాకుండా డాక్టర్ సలహా లేకుండా ఈ మందును వాడడం ఆపకూడదు. ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు మద్యం సేవించకూడదు. ఇది కాలేయానికి హాని చేస్తుంది. గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ మందును వాడకూడదు. రక్తం పల్చబడుతుంది కాబట్టి, మీకు ఏదైనా గాయమైతే రక్తం త్వరగా ఆగదు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎకోస్ప్రిన్ ఏవి అనేది గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక అద్భుతమైన మందు. కానీ దీనిని సరైన మోతాదులో డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడవలసి ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్యకర విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.